హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ చాట్ బండ్ మీద దొరికే మసాలా చాట్. ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా పచ్చి బఠానీలు 9 గంటలు నానబెట్టుకోండి. తర్వాత బాగా కడిగి కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, పీల్ తీసిన పొటాటో కూడా వేసి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయాకే మూత తీయండి. బఠానీ ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. ఇప్పుడు పొటాటో బఠానీలని మెత్తగా మ్యాష్ చేసుకోండి. మిక్సీ జార్లో కట్ చేసిన 2 టమోటాలు, 1 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి 2 నిమిషాలు వేగనివ్వండి. ఆనియన్స్ ఇలా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక మిక్సీ పట్టిన టమోటో పుదీనా పేస్ట్ వేసి కలుపుకొని 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసి కలుపుకోండి. మసాలా నుండి ఆయిల్ రిలీజ్ అయ్యాక ఉడికించుకున్న బఠానీ పొటాటో మ్యాష్ వేసుకోండి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని మీకు సరిపడినంత వేసుకోండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి మసాలా చాట్ తీసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, టమోటో, కార్న్ఫ్లెక్స్ వేసుకోండి. చివరగా కొంచెం నిమ్మరసం పిండుకోండి. అంతే అండి, స్పైసీ అండ్ టేస్టీ మసాలా చాట్ రెడీ.